ఏమన్నా పాట పాడవచ్చు, దక్షిణ పాటలు పాడవచ్చు, పాడచ్చు. మామూలుగా ప్రార్థన చేయొచ్చు. బయట అంటే చాలా ఉంది, కొంచెం డిలే చేసాం. ఇంకా అయిపోయింది చేసుకోవచ్చు. వాతావరణంగా చల్లగా అవ్వట్లేదు I need some volunteers who can shift the music system there, please. Just follow me. I'll tell you when we get వాళ్ళ వైఫ్ ఏం చేయట్లేదా ఇంట్లో చేయొచ్చు వాళ్ళ వైఫ్ make a video.
Let's join, please. Please, let's join. ఒకటే రింగ్ ప్లీజ్ నో మోర్ డెమోస్ దయచేసి ఇక్కడ ఆర్గనైజర్ నన్ను ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన ప్రత్యేక తెలంగాణ బతుకమ్మ పండుగ జరుపుకోవడం మహదానందంగా ఉంది. ఇంతకాలం కొందరు మొహమాటపడి రాకపోవడం, కొందరు ఆ గ్రూప్లో చేరడం అలాంటివి జరిగేది. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతో ఈ పండుగకు కొత్త వైభోగం వచ్చింది. ఈ పండుగని మేము చాలా ఆనందిస్తున్నాము.
మన రాష్ట్ర ప్రజలు కూడా అక్కడ ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. షికాగో తెలంగాణ అసోసియేషన్ ఈసారి ఇది 12వ బతుకమ్మ చాలా సక్సెస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా బతుకమ్మ పండుగ అనే వాతావరణం అసలు ఇక్కడ ఫాల్ కలర్స్ చూస్తుంటే కూడా మీకు అర్థమైపోతుంది. అదే రకంగా చాలా వైబ్రెంట్గా ఉంది అట్మాస్ఫియరు. ఇది ఈ కల్చర్ మేము ఎప్పటి నుంచో ఇట్లా నిలుపుకుంటూ వస్తున్నాము. ఇవాళ తెలంగాణ అని కాదు, అందరు తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ భారతదేశం కూడా గర్వంగా ఉండాలని, ఇటువంటి మన కల్చర్స్ని మనం కంటిన్యూగా ప్రొటెక్ట్ చేస్తూ పోతుంటాము. మా వంతు మేము చేస్తూ ఉంటాము. జై తెలంగాణ. బతుకమ్మ పండుగ అందరం సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాము. మై నేమ్ ఈజ్ పూర్ణ అల్లంనేని. సో ఈసారి చీటా ఆర్గనైజేషన్ ద్వారా ఈ బతుకమ్మ ఆర్గనైజ్ చేసినాము. సో ఆల్మోస్ట్ ఇది 13-14 సంవత్సరము మేము చేయబట్టి. సో ఈసారి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అండ్ అక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న తెలంగాణ వాళ్ళందరికీ చీటా తరపున మా శుభాకాంక్షలు తెలంగాణ తరపున. అలాగే అందరికీ దసరా అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. జై తెలంగాణ. నా పేరు పవన్ వెంపటి. నేను ఇక్కడ షికాగో తెలంగాణ అసోసియేషన్లో వాలంటీర్ని. తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత ఇక్కడ షికాగోలో తెలంగాణ బతుకమ్మ పండుగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకి చాలా ముఖ్యమైన పండుగ. ఇక్కడ షికాగో ప్రజలతో కలిసి మేము చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలామంది ఇక్కడ బతుకమ్మలు తీసుకొని వచ్చిండ్రు. మన తెలంగాణ కల్చర్ని అమెరికాలో కూడా కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో చీతాలో మేము ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. దీన్ని సక్సెస్ చేసినందుకు వచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. నాతో అసోసియేషన్ తరఫున దసరా శుభాకాంక్షలు ఏపీలో తెలంగాణలో అందరికీ. ఈ ప్రతి సంవత్సరం చేసే చీతా బతుకమ్మ సంబరాలు మీరు చూస్తూ ఉంటారు. అరౌండ్ 500 కంటే ఎక్కువ మంది వచ్చారు. చాలా గ్రాండ్గా జరిగింది ఈసారి. సో ప్రతిసారి కూడా అందరు వచ్చి చాలా సక్సెస్ చేయాలని కోరుతూ చీతా తరఫున థ్యాంక్స్. షికాగో తెలంగాణ అసోసియేషన్ చాలా గర్వంగా ఈసారి 12వ బతుకమ్మ మేము ఈసారి ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం. మా ఆల్మోస్ట్ మేము 12 years నుంచి చేస్తున్నాము. ఐ థింక్ మేము అమెరికాలోనే మొదటని చెప్పుకోవచ్చు గర్వంగా. ఈసారి ఒక 25-30 నుంచి స్టార్ట్ చేసిన మేము ఇవాళ సుమారుగా 600-700 మంది వాళ్ళ వచ్చారు ఇవాళ. సో దిస్ షోస్ అవర్ పార్టిసిపేషన్ అండ్ అవర్ interest in tradition. So I hope everybody is enjoying this festival back in India also. Andariki okasari jai telangana, jai telangana. Andariki Chicago Telangana Association tarafu nunchi బతుకమ్మ శుభాకాంక్షలు. షికాగోలో మేము సుమారుగా 12 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఎప్పుడో 15-20 మందితో మొదలుపెట్టిన ఈ ఘనమైన పండుగని ఇవాళ 600-700 మందితో వాళ్ళ చేసుకుంటున్నామంటే అది సగర్వంగా మేము చెప్పుకోవచ్చు. అందరికీ ఒకసారి మళ్ళీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ పండుగ ఇట్లానే చాలా వైభవంగా అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు రాపించిండో నాకు తెలుసు, పేర్లు గుర్తుంటాయి. అదే ఈ సీక్వెన్స్ ఏంటంటే అంటే ఫస్ట్ వచ్చిన మంచి చేసిన బతుకమ్మ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కాదు, వీళ్ళు ముందు వచ్చిండ్రు కాబట్టి. ఆమె లక్ష్మి ఆర్గనైజర్ కాబట్టి జల్లు వచ్చింది, అందుకని ఆ పేరు రాధిక కూడా ఆర్గనైజర్ కాబట్టి జల్లు వచ్చింది. నెక్స్ట్ తేజస్వి పాత, తేజస్వి పాత చప్పట్లు పడుతుండే. అరే రామచంద్ర ఎన్నిసార్లు చెప్పాలి. చికాగో చీటా తరపున జరుపుకుంటున్న బతుకమ్మ పండుగలకి శుభాకాంక్షలు అందరికీ. ఒకప్పుడు తెలంగాణ అస్తిత్వం గురించి పండుగ జరుపుకోవాల్సి ఉండేది, ఇప్పుడు తెలంగాణ వచ్చిన సందర్భంగా జరుపుకుని చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా తెలంగాణ పౌరులు కానివ్వండి, తెలుగువారు కానివ్వండి, భక్తితో కూడిన పౌరులు ఎవరైనా కూడా బతుకమ్మ పండుగని ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. జై తెలంగాణ. Glittering, glamorous girls
అండ్ పెద్దలారా, అన్నుల్లారా, మన తెలంగాణ మహిళా లోకము లేచింది. ఇప్పుడు మన తెలంగాణ ఈ సిల్వర్ ఏమంటారు, సిల్వర్ వ్యాలీ కొరకు గవర్నమెంట్ ఒక 5,000 acres అలాట్ చేయాలి ఫ్రీగా. సో దట్ ఆల్ కన్సల్టెంట్స్ ఆల్ ఓవర్ వరల్డ్ మే ఆప్ట్ టు కమ్ టు హైదరాబాద్. Without land, nobody can come forward. Just like Chandigarh government has allotted 15,000 acres. Already one phase is over, 5,000 by Ram Reddy, Hyderabad. వస్తున్నాయి, కొంచెం వెయిట్ చేయండి. అందరు బతుకమ్మలు ఇక్కడ వచ్చి నిలబడండి ప్లీజ్. ఇంకా నిలబడండి, ఒక్క ఫ్యూ మోర్ మినిట్స్. ఇంకా చాలా మంది వస్తున్నారు వెనక. ఒక్క 2-3 నిమిషాలు ఇలా ఇంకో బ్యాచ్ వస్తుంది అక్కడ. ఒక్క నిమిషం. వస్తున్నారు. దిగు శ్రీరామ్ ఒకటే సైడ్ నుంచి. ఇంకా దిగు. Guys, you have to make it fast. ఎందుకంటే ఇక్కడ వస్తుంది ఫ్లో. ప్లేట్లో పట్టుకోవచ్చు కదా. వాటర్ బాగా ఇంకో దిగండి. ఇంకో దిగండి. ఇద్దరు పోండి కిందికి. ఆ ప్లేట్లు మళ్ళీ బ్యాక్. నేను పోనా, నేను ఉంటాను. ప్రకాష్ బాటిల్ వాటర్ తీసుకున్నా అదంతా బాగా ఇది ఎటు దిక్కు ముఖం ఇటు పెట్టు రవి. చాలు షూజ్ చేతిలో తీసుకోండి. ఒక్క దాంట్లో తీసిస్తే అందరు దాంట్లో నీళ్ళు ఈరోజు చికాగోలో బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాము. చికాగో తెలంగాణ అసోసియేషన్. మేము 12 సంవత్సరాల క్రితం బతుకమ్మ స్టార్ట్ చేసినాము. దట్ వాజ్ ద ఫస్ట్ వన్ ఇన్ నార్త్ అమెరికాలో. బతుకమ్మ అనేది చిన్నగా ఒక 10 ఫ్యామిలీస్ స్టార్ట్ చేసినాము. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఆల్మోస్ట్ 1000 మందికి పైగా అటెండ్ అయినారు. వీఆర్ హ్యాపీ టు సెలబ్రేట్ ఇన్ న్యూ తెలంగాణ స్టేట్. సో ద బతుకమ్మ ప్లేడ్ ఎ వెరీ ప్రామినెంట్ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ NRI's galvanizing Telangana sentiment and culture and promoting and protecting our culture and identity in North America. So we are happy to celebrate the Batkama festival in Telangana state. So we will continue to do that, and it will be a pleasure to strengthen our identity in Telangana, in North America. Thank you.